జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలోని వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణనాథుని వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు నవరాత్రులు ముగించుకొని గంగమ్మ తల్లి ఒడిలో కొలువు తీరనున్న వినాయకుడి సన్నిధిలో నవరాత్రులు వేద మంత్రాల నడుమ కొలువై ఉన్న లడ్డూ వేలం వినూత్నంగా నిర్వహించారు కమిటీ సభ్యులు. రాష్ట్రంలో వినాయకుడి లడ్డూ వేలంపాట అంటే వేలల్లో లక్షల్లో అనుకుంటారు అంతా, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా నిర్వహించారు. ఈ వేలంపాటకు సుమారు 500 మంది భక్తులు హాజరయ్యారు. లడ్డూ వేలం 116లకే నిర్ణయించడం ఆలయ కమిటీకి పలువురు అభినందనలు తెలిపారు. లడ్డూ వేలం డ్రాలో విజేతగా రవీందర్ రెడ్డి నిలిచారు. శ్రీ సిద్ధి సాయిబాబా ఆలయ మందిరం చైర్మన్ పిండాల ప్రభాకర్ మన ముందున్నారు. చెప్పండి ప్రభాకర్ గారు, నవరాత్రులు ఎలా జరుపుకున్నాం? 24వ గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో కూడా మొట్టమొదటిసారిగా మట్టి గణనాథుని ప్రతిష్ఠ చేయడం కాకుండా దాదాపు ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణనాథుని పూజించాలనే ఒక దృక్పథంతో 300 విగ్రహాలను కూడా మనము దేవాలయ ప్రాంగణంలో కూడా ఉచితంగా పంపించడం జరిగింది. ఎందుకంటే పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే మనము ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణంలో కూడా 5 ఫీట్ల మట్టి గణనాథుని మనము ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మన ప్రతిష్టాపన జరిగినటువంటి రోజు మహాప్రసాదమైన లడ్డూని కూడా మనము ఆ నవరాత్రి పూజలు అందుకుంటాయి అందుకున్నటువంటి ఆ లడ్డును కూడా గతంలో వేలం వేసేవారు. వేలం పాట వేస్తే ఆ వేలం పాటలో ఎవరైతే అధిక మొత్తంలో పాడిన వారికి ఆ లడ్డూ ప్రసాదం దక్కేది. కానీ సామాన్యుడు సైతం కూడా ఈ లడ్డూ ప్రసాదం చేరవేయాలనే దృక్పథంతో మనం ఈసారి 116 రూపాయలకే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసాం. దాదాపు 575 మంది ఈ లడ్డూ వేలం పాట లోపల పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒకందుకు చాలా శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా 116 రూపాయలకే లడ్డూని ఈ సాయిబాబా మందిరం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మీరు వివరణ చెప్పండి. యాక్చువల్లీ దేవాలయం లోపల ఒక సంకల్పం అంటే 116 రూపాయలకే లడ్డూ వేలం పాట కాకుండా మనము ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేద్దామనే ఆలోచన ఎప్పుడైతే మాకు వచ్చిందో ఆ సాయి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో ఉన్నటువంటి మెసేజ్ చూసి దాదాపు ఒక ఎటునారంని కాదు ఇతర ఈ ప్రాంతంలో ఉద్యోగరీత్యా చేసి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ 116 రూపాయలు చెల్లించి ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇది నిరంతరం కొనసాగుతుంది ఈ ప్రక్రియ. సాయిబాబా మందిరం తరఫున ఎస్బీఐ వారి మన మహిళలకు కూడా మగ్గం వరకు ఉపాధి హామీ కల్పించి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం? యాక్చువల్లీ అసన్పర్తి లోపల ఉన్నటువంటి ఎస్బీఐ ఆర్సిడి సెల్ఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అసన్పర్తిలో ఉంది. కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు గృహిణులు కూడా అక్కడికి వెళ్ళి స్టే చేయాలంటే ఇబ్బంది అవుతున్న కారణంగా మనం వాళ్ళతో మాట్లాడి డైరెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తెప్పించాము. 70 మంది అంటే 35 మందితో ఒక బ్యాచ్ ఉంటుంది. 70 మంది ఇక్కడ మన మగ్గం వరకు నేర్చుకోవడం జరిగింది. దాదాపు 70 మంది కూడా ఈరోజు ఈ యొక్క ఎగ్జామ్ రాసి వారి సర్టిఫికేట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా తాజుద్దీన్ సహకారంతో అదేవిధంగా మనము 70 మగ్గాలు కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడం కోసము మేము చేసినటువంటి ఏర్పాటు ఏదో అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు సక్సెస్ అయ్యాము. ఇదే కాదు మున్ముందు కూడా యువతులకు గృహిణులకు అని కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సాయిబాబా దేవాలయం నుంచి నిర్వహించబోతున్నాము. సాయి అంటే ఆధ్యాత్మికం కాదు, ఆధ్యాత్మికంతో పాటు సేవా దృక్పథం అనే యొక్క ఆలోచన గతంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఇంటర్నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయినప్పుడు మన దేవాలయ ప్రాంగణం నుండి 55,000 రూపాయలు సమకూర్చాము. అదేవిధంగా 10th క్లాస్ లోపల 10/10 సాధించినటువంటి విద్యార్థులు కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వచన చేయడం జరిగింది. ఇవి నిరంతరంగా ఈ యొక్క బాబా దేవాలయం లోపల సర్వీస్ మోటోగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీస్ వారు డీజే నిషేధించడం జరిగింది. మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? అసలు డీజే అనే ఒక పద్ధతి కరెక్ట్ సరైనది కాదు. మేము భక్తి శ్రద్ధలతోని భజనలతోని ఊరేగు వెళ్దాం. ఎప్పుడు కూడా బాబా దేవాలయ ప్రాంగణం నుండి డీజే అనేది మేము ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేస్తలేము. కెమెరామెన్ రవిదయ్యతో ఎండి హబీబ్ ఖాన్ 95 స్టేట్ బ్యూరో. మన ఎటునారమని కాదు తెలంగాణ వ్యాప్తంగా అదే విదేశాల సైతం కూడా మాకు ఫోన్పే చేయడం జరిగింది. ఈ విధంగా 579 మంది
ఈరోజు ఈ లడ్డు మేము చేసిన ప్రయత్నానికి సపోర్ట్ చేశారు. 579 మంది యొక్క లక్కీ డ్రాలో మనము ఈరోజు విజేతలను చేయడం. ఒకటి వచ్చేసి మహాప్రసాదమైనటువంటి లడ్డు వచ్చేసి వరంగల్ ప్రివీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ రవీందర్ రెడ్డి వారికి వెళ్ళడం జరిగింది. అది కూడా ఎటున్నారం ఆడబిడ్డనే వారి యొక్క నెంబర్ని ఫోన్పే చేయడం జరిగింది. రెండవది వచ్చేసి బాబా భక్తురాలైనటువంటి వెలకుర్తి శిరీషకు లడ్డు ప్రసాదం జరిగింది. అదేవిధంగా బొడ్రాయి ప్రాంగణంలో ఉన్నటువంటి నూటి రమేష్ వాళ్ళ అమ్మగారి పేరు మీద మనకు కలశం చెంపు రావడం జరిగింది. మరి ఈ యొక్క బొడ్రాయి ప్రాంగణం లోపల మేము చేసిన తొలి ప్రయత్నము సఫలీకృతమై ఈరోజు దేవాలయం కూడా ఒక 67,000 రూపాయల ఆదాయాన్ని మేము సమకూర్చుకోవడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క సామాన్యులు సైతం కూడా ఈ లడ్డు వేలంపాటంలో భాగస్వాములు అయినందుకు చేసినందుకు మేమందరం కూడా సఫలీకృతమయ్యాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు గణనాథులు కూడా చాలామంది విజయ మోదలతో ఊరేగిస్తారు. ఇదే కాదు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా మేము చేయబోతున్నాము ముందు. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రుల లడ్డు బాగా డిమాండ్ ఉండే లడ్డు 116 పలికేసి మన సిద్ధి సాయిబాబా మందిరం ఫస్ట్ డ్రాలో వేయడం జరిగింది. ఓకే, జగన్ రవీంద్ర స్టేట్ హీరో.